దల్బుల్పూర్ అనే పేరున్న ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు ఉండేవాళ్లు, శ్యామ్లాల్ అలాగే రామ్లాల్. ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడూ భార్యాభర్తల్లాగా గొడవ పడుతూ ఉండేవారు. ఎందుకంటే ఇద్దరికీ కూడా ఇంకా పెళ్లి కాలేదు. రామ్లాల్ ఏది చేసినా శ్యామ్లాల్ దానికి వ్యతిరేకంగా చేసేవాడు. శ్యామ్లాల్ ఏది చేసినా రామ్లాల్ కూడా దానికి వ్యతిరేకంగా చేసేవాడు. రామ్లాల్ ఒక సింహాన్ని పెంచుకుంటాడు. శ్యామ్లాల్కి కోపం వస్తుంది. నువ్వు సింహాన్ని పెంచుకుంటావా? నేను కూడా పెంచుకుంటాను. అది కాదు, నేను జింకను కూడా పెంచుకుంటాను. ఆ తర్వాత శ్యామ్లాల్ అడవికి వెళ్లి ఒక జింకను తీసుకొస్తాడు. ఒకరోజు శ్యామ్లాల్ జింక తిరుగుతూ తిరుగుతూ రామ్లాల్ ఇంటికి వెళ్తుంది. అక్కడ సింహాన్ని చూసి అడవికి పారిపోతుంది. ఆ జింకను వెంబడిస్తూ సింహం కూడా అడవిలోకి పారిపోతుంది. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. రామ్లాల్ శ్యామ్లాల్ల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఒకరోజు రామ్లాల్ తన పొలంలో నిలబడి ఉంటాడు. వాతావరణం అస్సలు బావుండదు. వేగంగా గాలులు వీస్తూ ఉంటాయి. ఆకాశంలో తెల్లటి మేఘాలు పిచ్చి పట్టినట్టుగా పరిగెత్తుతూ ఉంటాయి. అయ్య బాబోయ్, ఈరోజు చాలా చలిగా ఉంది. హఠాత్తుగా ఆకాశంలో నుండి ఒక మేఘం కిందకి దిగుతూ ఉంటుంది. దిగుతూ దిగుతూ అది రామ్లాల్ మీద పడిపోతుంది. రామ్లాల్ ఆ మేఘం కింద పడిపోతాడు. దేవుడా, నువ్వు గ్రేట్. దేవుడు ఏదిచ్చినా అది మనకి మనస్ఫూర్తిగా ఇస్తాడు. కాని ఈరోజే తెలిసింది, దేవుడు మంచి మూడ్లో ఉంటే మేఘాలను కూడా బోలెడిస్తాడని. ఎంత మెత్తగా ఉంది ఈ మేఘం. చలి చాలా ఎక్కువగా ఉంది. దీన్ని పరుపుగా వేసుకుని పడుకుంటాను. రామ్లాల్ ఆ మేఘాన్ని పరుపులాగా చుట్టి ఇంటికి తీసుకొస్తాడు. రాత్రి కాగానే అతను మంచం మీద చెక్కని తీసిపారేసి మేఘాన్ని మంచం మీద వేసుకొని హాయిగా పడుకుంటాడు. మరొకవైపు శ్యామ్లాల్ చలికి వణుకుతూ ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. నేను నా ఇంట్లో ఉన్నాను, రామ్లాల్ తన ఇంట్లో ఉన్నాడు. ఇద్దరం అలా సేమ్ టు సేమ్ ఉండటం తప్పు కదా. ఏదో చేసి దాన్ని రివర్స్ చేయాలి. రామ్లాల్ ఇంటికి వెళ్లి పడుకుంటే బాగుంటుంది. శ్యామ్లాల్ రామ్లాల్ ఇంటి దగ్గరికి వచ్చి అతని ఇంటి కాలింగ్ బెల్ నొక్కుతాడు. రామ్లాల్ తలుపు తీసి శ్యామ్లాల్ని చూడగానే కోపం తెచ్చుకుంటాడు. ఏం కావాలి? నువ్వు మీ ఇంట్లో పడుకున్నావు కదా, అందుకే నేను మా ఇంట్లో పడుకోలేను. నేను కూడా మీ ఇంట్లోనే పడుకుంటాను. అది విన్న రామ్లాల్ ఆశ్చర్యపోయి ఆలోచనలో పడతాడు. ఒకవేళ వీడు మా ఇంట్లో పడుకుంటే ఆ మేఘాన్ని చూస్తాడు. ఆ మేఘాన్ని చూడగానే ఏదో ఒక పేచీ పెడతాడు. ఏదో ఒకటి చెప్పి వీడిని పంపించేయాలి. తర్వాత రామ్లాల్ శ్యామ్లాల్తో ఇలా అంటాడు. నేను పడుకుంటున్నాను కదా, నువ్వు దానికి రివర్స్ చెయ్యి. నువ్వు రాత్రంతా చల్లో నిలబడుండు. అది చెప్పి రామ్లాల్ తన బెడ్రూంలోకి వచ్చి మేఘం మీద నిద్రపోతాడు. ఓహో, ఎంత మెత్తగా ఉంది ఈ మేఘం. హాయిగా పడుకుంటాను. రామ్లాల్ పడుకుంటాడు కాని శ్యామ్లాల్కి ఏమీ తోచక ఆలోచనలో పడతాడు. వీడు నన్ను ఇంటి లోపలికి రానివ్వటం లేదు. అంటే ఈడి ఇంట్లో ఏదో ఒకటి ఉండి ఉంటుంది. దాన్ని నాకు చూపించడం వాడికిష్టం లేదు. నేను నీ పక్కింట్లోనే ఉంటాన్రా. దాన్ని నేను కనిపెట్టే తీరుతాను. వీడి ఇంట్లో ఏముందో. శ్యామ్లాల్ తన ఇంటికి వెళ్లి ఒక ప్లేట్, ఒక కర్ర తీసుకొని వచ్చి కర్రతో ప్లేట్ మీద కొడుతూ ఉంటాడు. ప్లేట్ చప్పుడు వినగానే మేఘం మీద పడుకున్న రామ్లాల్కి మెలకు వస్తుంది. వీడికి చాలా సంతోషం కలిగినప్పుడే ఆ ప్లేట్ మీద అలా కొడతాడు. వెళ్ళి చూసొస్తాను వాడు అంత సంతోషంగా ఎందుకున్నాడు. రామ్లాల్ బయటికి వచ్చి శ్యామ్లాల్ని ఇలా అడుగుతాడు. ఏ శ్యామ్లాల్, ఏ సంతోషంలో ప్లేట్ని అలా కొడుతున్నావు? అది వినగానే శ్యామ్లాల్ చాలా పొడవైన పెద్ద అబద్ధాన్ని అతని మీదకి వదులుతాడు. నీకు తెలుసా, ఇప్పుడే నేను ఒక మేఘాన్ని తాకి వచ్చాను. అందులో అంత గొప్పే ఉంది. నేను మేఘం మీదే పడుకున్నాను. చివరికి రామ్లాల్ నోటి నుండి నిజం బయటికి రానే వచ్చింది. రామ్లాల్ బాధపడితే శ్యామ్లాల్ సంతోషపడతాడు. ఓహో, అందుకే నువ్వు నన్ను వెళ్ళిపోమన్నావా? శ్యామ్లాల్, తప్పైపోయింది. పొరపాటున చెప్పేశాను. ప్లీజ్ ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దు. అలాగే చెప్పను, కానీ ఈ రోజు రాత్రి నన్ను ఆ మేఘం మీద పడుకోనివ్వాలి. సరే, పద.
ఇంకేముంది, ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లి ఆ మేఘం మీద మేఘాల్లో తేలుతూ హాయిగా నిద్రపోతారు. మర్నాడు ఉదయం శ్యామ్లాల్ తన ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. నేనేమో రోజు ఈ నేల మీద పడుకుంటే వాడు ఆ మేఘం మీద పడుకుంటాడా? అదెలా కుదురుతుంది? ఆ మేఘాన్ని పంపించేయాలి. అప్పుడు అతనికి ఒక ఉపాయం వస్తుంది. అతను వాతావరణ శాఖ వారికి ఫోన్ చేసి మేఘం గురించిన విషయం చెప్తాడు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణ శాఖ అధికారులు వచ్చి మేఘాన్ని తీసుకుని వెళ్లిపోతారు. అది చూసిన శ్యామ్లాల్ సంతోషంగా రామ్లాల్ ఇంటికి వెళ్తాడు. ఏ రామ్లాల్, చాలా అన్యాయం జరిగింది. వాళ్ళు వచ్చి నీ మేఘాన్ని తీసుకెళ్లిపోయారు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడ పడుకుంటావు? రామ్లాల్ కి అర్థమవుతుంది శ్యామ్లాల్ నటిస్తున్నాడు అని. వాతావరణ శాఖ వారికి ఫోన్ చేసింది కూడా ఇతనేనని. కాని రామ్లాల్ కూడా అంత తక్కువ వాడేమీ కాదు. శ్యామ్లాల్, నువ్వేం బాధపడకు. వాళ్ళు చాలా దయగలవాళ్లు. మేఘం పరుపుని తీసుకెళ్లారు, కానీ వెళ్తూ వెళ్తూ కొత్త పరుపునిచ్చి వెళ్లారు. పద, నీకు చూపిస్తాను. రామ్లాల్ శ్యామ్లాల్ ని తన బెడ్రూమ్ కి తీసుకువెళ్తాడు. అక్కడ శ్యామ్లాల్ చూసేసరికి రామ్లాల్ మంచం మీద నోట్ల కట్టలు పడి ఉంటాయి. అంది 2000 రూపాయల నోట్లు కట్టలు కట్టలుగా ఉంటాయి. పాపం వాళ్ళు మేఘాన్ని తీసుకెళ్లారు, కానీ వెళ్తూ వెళ్తూ వాళ్ళు నా మంచాన్ని నోట్ల కట్టలతో నింపేశారు. అది వినగానే శ్యామ్లాల్ కడుపులో ఎంతో నొప్పిగా అనిపిస్తుంది. అతను గట్టిగట్టిగా ఏడుస్తుంటాడు. ఏడుస్తున్న శ్యామ్లాల్ని చూసి రామ్లాల్ గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటాడు. సూఖ్పూర్ అనే ఒక పెద్ద గ్రామం ఉండేది. ఊర్లో అందరూ వ్యవసాయం చేసేవారు. కాని 2 సంవత్సరాల నుండి ఆ ఊర్లో సరిగ్గా వర్షాలు కురవలేదు. నదులు, చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. రైతులందరూ బాధపడుతూ ఉంటారు. ఎండల కారణంగా ఆ ఊర్లో తాగడానికి నీళ్లు ఉండవు, చేయడానికి పని ఉండదు. అందుకే చాలా మంది యువకులు ఊరు వదిలి సిటీకి వెళ్తుంటారు. ఆ ఊర్లో బోలు అనే ఒక యువకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం బోలు తన ఫ్రెండ్ రంగీలాతో కలిసి మాట్లాడుతుంటాడు. బోలు అన్నా, చాలా మంది సిటీకి వెళ్ళిపోయారు. నేను కూడా రేపు వెళ్తున్నాను. నువ్వు వస్తావా? అంతా పెరికి వాళ్ళు వర్షాలు కురవట్లేదని ఊరంతా సిటీకి పారిపోయారు, కానీ నేను పారిపోను. మరి ఏం తింటావు? వర్షాలతో పాటు వ్యవసాయం పని కూడా ఆగిపోయింది. నీ ధైర్యం ఎలా ఉందంటే మీ ఇల్లే ఒక మేఘాల ఫ్యాక్టరీ అన్నట్టుగా ఉంది. మేఘాల ఫ్యాక్టరీయా? ఐడియా బాగుంది. ఇంకేముంది, బోలు మేఘాల ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటాడు. బోలు ఎండిపోయిన పొలానికి వెళ్లి మేఘాలను పరిశీలిస్తాడు. ఆకాశంలో మేఘాలు ఖాళీగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. అది చూసి బోలు ఇలా ఆలోచిస్తాడు. ఈ మేఘాలు అటు ఇటు వెళ్ళినప్పుడు వీటిని మనం కిందకి కూడా లాగొచ్చు కదా. బోలు కొండి ఉన్న ఒక పొడవైన తాడు తీసుకుని బైక్ మీద కూర్చుని ధరన్పూర్ గ్రామం వైపు వెళ్తాడు. ధరన్పూర్ గ్రామంలో వర్షాలు చాలా ఎక్కువగా కురిసేవి. బోలు ధరన్పూర్ గ్రామంలోని ఒక పెద్ద పొలంలోకి వెళ్తాడు. బోలు ఆకాశంలోకి చూసేసరికి నీటితో నిండిన ఎన్నో మేఘాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఈ హొక్కున్న తాడును వేసి ఈ మేఘాలను లాక్కొని మా ఊరికి తీసుకెళ్తాను. బోలు తాడుని గిరాగిరా తిప్పి బలంగా మేఘాల వైపు విసురుతాడు. తాడు భూమిపై నుండి పైకి లేచి గాలిని చీల్చుకుంటూ వెళ్లి తన కొండితో ఒక మేఘాన్ని పట్టుకుంటుంది. మేఘమా వచ్చాయి, నాతో పాటు మా ఊరికి వచ్చాయి. బోలు తాడుని తన బైక్ వెనక కడతాడు. బోలు మెల్లగా ముందుకు వెళ్తూ ఉంటాడు. తాళ్లకి బందీ అయిన మేఘాలు బోలు వెంటే వస్తూ ఉంటాయి. బోలు వేగంగా తన పొలంలోకి వెళ్లి బైక్ని ఆపుతాడు. మేఘాలు కూడా అతని పొలం మీద ఆగుతాయి. బోలు తాళ్లని బైక్ నుండి విప్పి మేఘాలు పారిపోకుండా పొలంలోని ఒక స్తంభానికి కట్టేస్తాడు. భలేగా ఉంది కదా, ఫ్యాక్టరీలో మేఘాలు రెడీగా ఉన్నాయి. అప్పటి నుండి బోలు రోజూ బైక్ తీసుకుని ధరన్పూర్కి వెళ్లి తాళ్లను మేఘాలకు తగిలించి ఇంకోవైపు తాడుని బైకుకి కట్టి బైక్తో మేఘాలను లాక్కుంటూ తన పొలంలోకి తీసుకొచ్చి స్తంభానికి కట్టేస్తూ ఉంటాడు.
ఈ విధంగా ధరన్పూర్ గ్రామంలోని అన్ని మేఘాలను తీసుకొచ్చి బోలు తన పొలంలోని స్తంభానికి కట్టేస్తాడు. మేఘాల ఫ్యాక్టరీ రెడీ అయిపోతుంది. తర్వాత బోలు ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. సర్పంచ్తో పాటు కొంతమంది పంతుళ్లు కూర్చుని వర్షాలు ఎలా కురిపించాలో ఆలోచిస్తూ ఉంటారు. మహాయజ్ఞం జరిపించాలి, దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. దానికి చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అప్పుడే మన ఊళ్ళో వర్షాలు కురుస్తాయి. పంతులు గారి మాటలు విన్న బోలు ఇలా అంటాడు. యజ్ఞం చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు. నేను వర్షాలు కురిపిస్తాను, కానీ నాదొక షరతు ఉంది. బోలు మాటలు విన్న పంతులు గారు ఇలా అంటారు. ఈ మూర్ఖుడు ఇంకా ఈ ఊళ్ళో ఏం చేస్తున్నాడు? వీడి సిటీకి వెళ్ళలేదా? బోలు, నువ్వు రంగీలతో పాటు సిటీకి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ అందరూ పెద్దవాళ్లు కూర్చున్నారు. నువ్వు సిటీకి వెళ్ళిపో. నేను సిటీకి వెళ్ళను. ఎవరైతే సిటీకి వెళ్లారో వాళ్ళని ఊరికి తిరిగి తీసుకొస్తాను. ఎందుకంటే నాకు మేఘాల ఫ్యాక్టరీ ఉంది. నేను వర్షాలు కురిపించగలను. బోలు మాటలు వినగానే సర్పంచ్తో పాటు మిగతా వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. ఎక్కడుంది నీ ఫ్యాక్టరీ? నాతో పాటు రండి. బోలు సర్పంచ్ ఇంకా మిగతా వాళ్లందర్నీ తీసుకుని తన పొలానికి వస్తాడు. పొలంలోకి రాగానే సర్పంచ్ ఇలా అంటాడు. ఎక్కడుంది నీ మేఘాల ఫ్యాక్టరీ? పైనుంది, ఆకాశం వైపు చూడండి. అందరూ ఆకాశం వైపు చూస్తారు. ఆకాశంలో బోలెడు నీటితో నిండి ఉన్న మేఘాలు కనిపిస్తాయి. అవన్నీ తాడుతో ఒక స్తంభానికి కట్టిపడేసి ఉంటాయి. ఇన్ని మేఘాలు, ఇన్ని తాళ్ళు, ఇదంతా ఏంటి బోలు? మీరు ఫలం తీసుకోండి, తాళ్లు లెక్క పెట్టకండి. చెప్పండి, మీకు వర్షాలు కావాలా? అలా అడుగుతావేంటి? మాకు వర్షాలు కావాలి. నేను వర్షాలు కురిపించగలను, కానీ నాదొక షరతు. షరతేంటో చెప్పు. ఒకవేళ నేను వర్షాలు కురిపించి చూపిస్తే మీ కూతురితో నా పెళ్లి జరిపించాల్సి ఉంటుంది. బోలు షరతు వినగానే సర్పంచ్తో పాటు మిగతా వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. కాని ఆ సర్పంచ్ చాలా మంచివాడు. అలాగే, ముందు వర్షం, తర్వాతే పెళ్లి. నేను కూడా రెడీయే. మీరందరూ స్తంభం నుండి ఒక్కో తాడును విప్పుకొని మేఘాలను మీ మీ పొలాల్లోకి తీసుకువెళ్ళండి. అందరూ స్తంభానికి ఉన్న తాళ్లను విప్పుకుని మేఘాలను లాక్కుంటూ తమ పొలాల్లోకి తీసుకువెళ్తారు. మేఘాలన్నీ పొలాల్లోకి చేరుకున్నాక బోలు ఇలా అంటాడు. ఇప్పుడు బలవంతంగా తాడుని తిప్పుతూ మేఘాలను కదిలించండి. అందరూ తాడుని తిప్పుతూ మేఘాలను కదిలిస్తూ ఉంటారు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. నీటితో ఉన్న మేఘాలు కదిలి పెద్ద వర్షం కురుస్తుంది. వర్షం కురవడం చూసిన ఊరి వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారు. ఆ వర్షంలో అందరూ డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. సర్పంచ్ అదే వర్షంలో బోలుని అల్లుడుగా స్వీకరిస్తానని మాటిస్తాడు. ఇంకేముంది, ఊరి వాళ్ళందరూ బోలుని భుజాల మీద ఎత్తుకుని వర్షంలో డాన్స్ చేస్తారు. ఈ విధంగా బోలు కారణంగా సుఖన్పూర్ వాళ్లకి నీళ్లు దొరుకుతాయి. మరి బోలుకి సర్పంచ్ కూతురు దొరుకుతుంది.